పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం దర్శనం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పెన్న అహోబిలం ఇది ఒక స్వయంభూ క్షేత్రం. అనంతపురం జిల్లాలో ఉరవకొండకు దగ్గరగా ఉంటుంది ఈ క్షేత్రం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అహోబిలం, పెన్న అహోబిలం ఈ రెండు క్షేత్రాల యొక్క విశిష్టత, ప్రాముఖ్యత మీకు ఇందులో నేను వివరించడానికి ట్రై చేస్తాను. ఉరవకొండ నుంచి అనంతపురం వెళ్ళే మార్గంలో హైవేకి ఎడం వైపు మీకు పెన్న అహోబిలం వెళ్ళటానికి మీకు ఇలా తోరణం కనబడుతుంది. అందులో నుంచి మీరు ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో మీకు ఆలయం చేరుకోవచ్చు. ఈ క్షేత్రానికి చేరుకోవటానికి మీరు కర్నూలు నుంచైనా, ఆదోని నుంచైనా, అనంతపురం నుంచైనా కూడా రోడ్డు మార్గాన ఈజీగా చేరుకోవచ్చు. ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి పెన్న అహోబిలం, రెండవ అహోబిలం, చిన్న అహోబిలం అని పేర్లున్నాయి. ఇక్కడ వచ్చిన భక్తులు స్వామివారిని నమ్మి కొలిస్తే వారి కష్టాలు, వారి కోరికలు తీరుస్తాడని గట్టి నమ్మకం. అందుకు ఎన్నో నిదర్శనాలు, మహిమలు ఈ క్షేత్రంలో జరిగింది. పెన్న అహోబిలం దర్శనం మనం అనుకున్నప్పుడు జరగటం సాధ్యం కాదు. స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడే అది మీకు సిద్ధిస్తుంది అని చెప్పుకోవటానికి ఇక్కడి వారు ఎన్నో మహిమలు మాకు వివరించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరిన ప్రాచీన పుణ్యక్షేత్రం ఈ పెన్న అహోబిలం. ఇక్కడ స్వామివారిని దర్శించినప్పుడు మీరు పాదం కింద చూస్తే ఒక బిలం ఉన్నట్టుగా ఇక్కడ పురాణాల్లో చెప్పబడుతుంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరు ఈ బిలం గుండా వెళ్ళి పెన్నా నదిలో, దిగువ ఉన్న పెన్నా నదిలో కలుస్తుంది. అందువల్ల ఈ క్షేత్రానికి పెన్న అహోబిలం అనే పేరే వచ్చిందని ఇక్కడ స్థల పురాణంలో చెప్పబడుతుంది. 14-15 శతాబ్దంలో విజయనగర చక్రవర్తులు ఈ ప్రాంతంలో పరిపాలనా కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ స్థల పురాణంలో చెప్పబడి ఉంది. మనం ఇంకా ఆలయం దర్శనానికి ప్రధాన ముఖద్వారం ద్వారా ప్రవేశించి ఆలయాన్ని దర్శిద్దాం రండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒకానొక ప్రధాన మార్గం. కొద్దిగా మెట్లు ఉంటాయి. ఇది మీరు వెళ్ళంగానే మీకు ఎదురుగా ధ్వజస్తంభం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ గుడిలో మీకు ఎక్కడా లేని ఒక వింత ఆచారం ఏంటంటే ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఒకటి ఆలయ ధ్వజస్తంభం, రెండోది విజయానికి సంకేతంగా నిర్మించబడిన ఇంకొక విజయ స్తంభం. చూద్దాం రండి. ద్వాపర యుగంలో ఉద్దాలక మహర్షి క్షేత్రగిరిపై ఘోర తపస్సు చేయగా స్వామి ప్రసన్నుడై తన కుడిపాద ముద్రికను గిరిపై, అలాగే కర్నూలు జిల్లా అహోబిలం క్షేత్రంలో ఎడమ పాదాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ శాసనాలు, స్థల పద్మపురాణాలను బట్టి తెలుస్తోంది. విజయనగర పాలకుడు సదాశివరాయలు దిగ్విజయ యాత్ర ముగించుకొని పెనుగొండ నుంచి రాజధాని నగరానికి పోతూ ఈ స్వామివారిని దర్శించుకున్నాడన్నది ఇక్కడ స్థల పురాణం. ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించి 2000 ఎకరాల భూమిని దానం చేశాడు.
1979లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాద ముద్రికకు కొంత పైభాగంలో స్వామివారి మూల విరాట్ను ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి స్వామివారి మహిమలు అనేకంగా వ్యాప్తి చెంది విశేషంగా భక్తులను ఆకట్టుకుంటోంది. దేవస్థానానికి దిగువ భాగంలో శ్రీ ఉద్భవలక్ష్మి అమ్మవారు ఆలయాన్ని 1987లో నిర్మించారు. స్వయంభూగా వెలసిన పుట్టశీల ముందు భాగంలో ప్రతిష్ఠించారు. ఆగమ శాస్త్రం ప్రకారం నిత్యం అలంకరణ పూజలు నిర్వహిస్తున్నారు. స్వామివారికి ఆకుపూజలంటే బహుప్రీతి. స్వామివారికి ఆకుపూజలు కట్టి మొక్కులు నివేదిస్తే 41 రోజుల్లో కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదిగో మూల విరాట్ దర్శనం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెన్నాహోబిలం స్వామివారిని దర్శించుకున్న భాగ్యం ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కలిగిస్తున్నాను. దర్శించుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అరుదైన చిత్రం. 2 ధ్వజస్తంభాలు, అందులో ఒకటి విజయానికి సంకేతంగా పూర్వం రాజులు నిర్మించారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆలయం యొక్క ప్రధాన గోపురం లోపల. ప్రతి శిల్పం ఇక్కడ మనకు చరిత్ర పురాణాలని మన కనువిందు చేసే విధంగా చెక్కబడి ఉంది. ఇందులో ప్రహ్లాద హిరణ్యకశిపుల వృత్తాంతం, లక్ష్మీ నరసింహస్వామి వృత్తాంతం ఇవన్నీ కూడా ఈ ఆలయం గోపురం మీద చెక్కబడి ఉంది. ఆలయానికి దిగువ భాగంలో ఉన్న పెన్నా నది ప్రవహించే ప్రాంతానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. స్వచ్ఛంగా ఎంతో హాయిగొలిపే ఈ నదీ ప్రవాహం చూడటానికి ఎంతో వింతగా, ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. నేను ఇందాక మీకు వీడియోలో చెప్పినట్టు ఈ క్షేత్ర దర్శనం సామాన్యంగా మనం అనుకున్నప్పుడు జరగటం కాదు. స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడే మీకు దర్శనం జరుగుతుంది. కాబట్టి స్వామివారిని మనసులో ఆరాధించుకోండి. ఈ క్షేత్ర దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరు ఇక్కడ వచ్చి మీ కష్టాలు, కోరికలు స్వామివారికి విన్నవించుకుంటే 41 రోజుల్లో అవి ఖచ్చితంగా తీరుతాయి. ఈ నమ్మకంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.